ఇలా బాయికాడికి అప్పుడు ప్రభాస్ వచ్చిండు. మనోడు ఒకసారి ప్రభాస్ని కలిసిండు అప్పుడు. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం లడ్డుబాయి వాళ్ళ బాయికాడికి వచ్చినాం. మొత్తం ఓర్షన్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, పీస్ ఉంటుంది. చెట్టు కింద మంచం వేసుకుని కూర్చున్నాం. ఏం ఏం చెప్తాం రా మీ బాయ్ గురించి? ఏమైనా చెప్పు, ఏమైనా అయినా నీ బాయ్ కాడ అవన్నీ చెప్తాం. దయాలు స్టోరీలు ఏమైనా ఉన్నాయి? మీ బాయ్ కాడికి దయాలు వస్తాయేమో. షూటింగ్లో అయితే షూటింగ్లో ఇలా బాయ్ కాడికి అప్పుడు ప్రభాస్ వచ్చిండు. మనోడు ఒకసారి ప్రభాస్ని కలిసిండు అప్పుడు సంది చెప్పుకున్నాడు. ఇక స్కూల్లో ఉన్నప్పటి సంది చెప్తాడు, అరే నేను ప్రభాస్ని కలిసినారా అని. ఇక మళ్ళీ ఇంక వరుణ్ తేజ్ని కలిసిండంట. మావాడే హీరో మా దాంట్లో. హీరో అని కలిసినాడు. చెప్తున్నా వాళ్ళడు ప్రభాస్ కలిసిన అని చెప్తాడు. ఇక్కడ షూటింగ్ కోసం షెడ్ వేస్తుండే. ఇంట మీకు షెడ్ కనబడుతుంది. ఇంట ఇది షెడ్, అందులో షూటింగ్ సామాన్లు పెట్టడానికే ఇదంతా షెడ్ వేస్తుండే. ఇప్పుడు పైసలు ఎన్ని వస్తాయి షూటింగ్లో? ఇప్పుడు మీ బాయ్ కాడికి వచ్చి షూటింగ్ చేసి ఎన్ని పైసలు వస్తారు? ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు వస్తాయంట. ఈ 4 ఎకరాలు ఉంది ఇక్కడ. ఈ 4 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ ఒరిషన్ల కోసం అని. ఇలా 2 పాటలు వచ్చిరంట. ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు 2 రోజులు చేసుకురంట. అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిరంట ఖాళీ ఆ 2 రోజులకి. ఈసారి అంటున్నాడు ఈ ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు ఇస్తాను ఈసారి అంటారు. పక్కకి ఆడ ఫామ్ హౌస్ ఉంటాయి. ఆ ఫామ్ హౌస్ దగ్గర ఇప్పుడే షూటింగ్లు చేస్తారు. సో అట్లా అని చెప్పి మావాడు జర మా ఫేమస్. మావాడి పేరు చెప్తే నడిచిపోతుంది అంతా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. సో దానివల్ల నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి.